మీరు పనిచేసిన 3 సంవత్సరాల్లో మీకు నటోరియస్ ఎవరైనా కనబడ్డా లేదా ఇన్నోసెంట్ ఎవరైనా కనబడ్డారు? ఖచ్చితంగా జైలు అన్నప్పుడు నటోరియస్ క్రిమినల్స్ ఉంటారు, తెలియకుండా తప్పు చేసే వ్యక్తులు కూడా రావడం జరుగుతుందండి. అయితే అక్కడ రిఫార్మేషన్ ఏ విధంగా అంటే వాడికి వాడు ఆలోచించుకొని మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెగ్యులర్గా ముద్దాయిలతో మాట్లాడిన తర్వాత కొంతకాలంకి వీరు వారు అవుతారంటారు. అటువంటి ఏమైనా మీకు అనిపించలేదు? ఎంతమంది కానీ అంతమంది కనిపిస్తుంటారు కదా. జైల్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఏ వ్యక్తితో మాట్లాడితే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏ ఏరియా ఏ విధంగా ఉంటుంది అనేది కొంత బేసిక్ నాలెడ్జ్. ఇక్కడ టెరైన్ వేరు, ఇక్కడ ఫారెస్ట్ వేరు, ఇక్కడ యాటిట్యూడ్స్ వేరు ఉంటాయి, క్రైమ్ నేచర్ వేరే ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ నాకు దొరకడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా ప్యూర్ హార్ట్తో ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు. అక్కడ కూడా పాలు దొరికాయి కాదు, డెకాషన్ బట్టి డెకాషన్ ఇచ్చేవాళ్ళు. మావోయిస్ట్ సంబంధించిన తల్లిదండ్రులకు వెళ్ళి మీరు కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంటుందండి? తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా కొడుకులు కానీ పిల్లలు కానీ ఎవరైనా దూరం అయినప్పుడు ఖచ్చితంగా బాధ అనేది ఉంటుందండి. 13 years 14 years ఆ టైంలో వాళ్ళని పార్టీలోకి తీసుకెళ్ళడం, కొంతకాలం అబ్జర్వేషన్లో పెట్టి తీసుకెళ్ళడం జరిగింది. అంటే మీరు వైజాగ్ హార్బర్ క్రైమ్లో ట్రెడిషనల్ క్రైమ్ చూసారా, లేదంటే వైట్ కాలర్ క్రైమ్ చూసారా, లేదా బాడీ అఫెన్స్ ఎక్కువ ఉంటుంది? గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ అయ్యి 24 hours ముద్దాయిని పట్టుకొని. కానీ ఎందుకు అసలు వాడు చంపాడు? అంటే వానికి చాలా వరకు అప్పులు ఉన్నాయండి. మర్డర్ చేసిన తర్వాత మరి హ్యాంగింగ్ చేయాలని చూశాడు. దర్యాప్తు నిమిత్తం ఊరెళ్ళి ఎంక్వైరీ చేస్తాం కదా, ముద్దాయిని తీసుకొస్తున్నాం. ఇందులో వాళ్ళ సిస్టర్ మమ్మల్ని బెదిరించాలనే ఉద్దేశంతో పెట్రోల్ తీసేసుకొని ఒంటి మీద పోసేసుకొని నా ముందే, అది కూడా జరగడం పబ్లిక్లో జరిగింది కాబట్టి పబ్లిక్ అంతా కూడా నాకు చాలా సపోర్టివ్గా. దిశాలో మీరు 498 కౌన్సిలింగ్ చేస్తున్నారు. చాలామంది ఆఫీసర్స్ 498 అనగానే ముందు కౌన్సిలింగ్ చేస్తారు, ఆ కుటుంబాన్ని కలపడానికే ప్రయత్నం చేస్తారు. మరి కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే అమ్మాయి ఆడ దగ్గర విక్టిమ్ అవుతుంది కాబట్టి మ్యూచువల్ డైవర్స్ కోసం పంపిస్తుంటారు. ఈ రెండిట్లో మీరు ఏది ఎంచుకుంటారు? ఖచ్చితంగా ఎప్పుడైనా మనం ఇద్దరిని కలిపేదానికే ప్రయారిటీ ఇవ్వాలండి. జనరల్గా చూసుకుంటే అమ్మాయి ఒక వాతావరణంలో పెరుగుతుందండి, అబ్బాయి ఒక కైండ్ ఆఫ్ ఏరియాలో పెరుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు మంచి బాండింగ్ ఏర్పడుతుందండి. మావోయిస్ట్ సమస్య అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మీరు చూస్తారా, లేదు ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా? ప్లాన్ ప్రకారం ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలతో మాట్లాడడం, మళ్ళీ ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగినప్పుడు ఆ కుటుంబం రిలీజ్ చేసుకునే పరిస్థితి లేదు. గాంజా పండించిన వాళ్ళని కేసులు పెట్టడం కాదు, వాళ్ళని విక్టిమ్స్గా చూడండి, వాళ్ళ పరివర్తన వస్తుంది అంటున్నారు. అది మనం మీరేమైనా అంగీకరిస్తారా? అంటే ప్రజలకు మెయిన్ మనం అవగాహన కల్పించాలి. అవగాహన కల్పిస్తే ప్రజల సహకారం ఎక్కువగా ఉంది. సార్, ఇప్పుడు మీరు పబ్లిక్తో పోలీస్కి సంబంధాల మీద చెప్పారు, వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే వాళ్ళతో ఇన్పుట్స్ వస్తాయి, నేను పంచుతామని. ఇంకా మీ మెన్ గురించి చెప్పండి. ప్రజెంట్ ఉన్న సొసైటీలో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది పోలీసింగ్లో కూడా ఉంది. నేను ఎక్కడ పనిచేసినా అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు నాకు మళ్ళీ మీట్ అయినా కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి, మళ్ళీ వర్క్ చేయాలి సార్ అనే తత్వాన్ని కలిగించాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్, పేరు జి అశోక్ కుమార్ గారు. పూర్తిగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి అతి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆయన కేవలం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో అక్కడ పనిచేస్తూ ఆ సమస్య పరిష్కారం అనేది కేవలం ఎన్కౌంటర్తోనే లేదా సరెండర్తో కాదు, ప్రజలతో మమేకం అయితే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా ఆ సమస్య పరిష్కరించవచ్చు అని నమ్మే ఒక ఆఫీసర్. సాధారణంగా ఏఓబి అనగానే కేవలం మావోయిస్టు సమస్యతో పాటు గాంజా సమస్య కూడా కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. దేశంలో ఎక్కడ గాంజా దొరికినా దాని మూలాలు ఏఓబి కనిపిస్తుంటుంది, సీలేరు ఆ ప్రాంతం వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరివర్తన అనే కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎస్ఈబి అని ఒక సంస్థ ఏర్పాటు చేయడం, విశాఖపట్నం రూరల్ పోలీస్తో పాటు ఎస్ఈబి వీరందరూ కలిపి సీలేరు ప్రాంతంతో పాటు ఎక్కడైతే గంజాయి పండిస్తున్నారో ఆ ప్రాంతంపై పూర్తిగా దృష్టి పెట్టడం, ఆ ప్రాంతంలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని సంస్థలు, ఇన్ని ఏజెన్సీలు పనిచేస్తున్న తర్వాత కూడా ఇంత గంజాయి ఎందుకు సాగుతుంది, ఇంత గంజాయి ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా అవుతుంది, ఈ ట్రాన్స్పోర్ట్ని గంజాయిని పూర్తిగా అరికట్టడం కాకుండా ఏజెన్సీ ప్రాంత ప్రజలు కానీ ఏజెన్సీ ప్రాంతంలోని యువత, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా లోకల్ పోలీసులు ఏ విధంగా కార్యక్రమం చేపడుతున్నారు, వీళ్ళకి ఎస్ఏబి అనే సంస్థ ఆర్గనైజేషన్ ఏ విధంగా సహకరిస్తుంది, అంతేకాకుండా మావోయిస్టు పొంది అంటే ఒక బూచును చూపిస్తూ గంజాయిదారులకి ఒక ప్రాంతం వెళ్తున్నారు. కాబట్టి ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఏబోబి పరిసర ప్రాంతాలు పనిచేస్తున్న అశోక్ కుమార్ గారు ఏ విధంగా ఆ సమస్య పరిష్కారం వెళ్తున్నారు అనే అంశాలని ఆయన అడిగి తెలుసుకున్నాం. అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్తే. అశోక్ కుమార్ గారు జీకేవీది సర్కిల్ ఇన్స్పెక్టర్. జీకేవీది అనగానే మీకు అటు ఒడిశా బార్డర్ కనిపిస్తుంది, సీలేరు దాటగానే ఒడిశా. ఎప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అనేది అది టీకప్లో తుఫాన్లాగా ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు జరగదో తెలియదు. ఎందుకంటే మనకి మీ జీకేవీ దాటిన తర్వాత సీలేరు దగ్గర బలిమెల్లి లాంటి పెద్ద ఇష్యూ ఉంది, దాని తర్వాత రామగుణం, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇంత ప్రభావిత ప్రాంతాల్లో ఆ మావోయిస్ట్ సమస్యతో పాటు మరోవైపు గాంజా సమస్య, అంటే స్థానికుల యొక్క సమస్యలు కానీ ఈ రెండు సమస్యలు మీకు ఎక్కువగా రెండు భుజాల మీద కనిపిస్తుంటాయి. ఒకటి రెండు బ్యాలెన్స్ చేయాలి, ఇంకోవైపు గాంజా నిర్మూలిస్తుంటారు. ఈ రెండు సమస్యలకి ప్రజలు అంటే మీరు ఫోర్స్ యూజ్ చేయడం మజిల్ పవరే కాకుండా ఐడియాలజీలకు ఏ వెలుగెళ్తున్నారు, ప్రజలతో భాగస్వామ్యం చేసుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఈ రెండు సమస్యలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఏ విధంగా మీరు ప్రజల సహకారంతో ముందుకు వెళ్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి అశోక్ కుమార్ గారు కుటుంబ నేపథ్యం, అశోక్ కుమార్ గారు ఎందుకు పోలీసు యూనిఫామ్ వేసుకోవాలనుకున్నారు, ఈ పోలీసు యూనిఫామ్ వెనుకున్న కథ ఏంటి? మాది శ్రీకాకుళం జిల్లా వేరగట్ట మండలం చెట్టుపులవలసి గ్రామం అండి. అక్కడ వ్యవసాయ కుటుంబం నుంచే నేను వచ్చాను. అయితే నేను చదువుకున్నప్పుడు మా గ్రామానికి ఈ ఎస్ఐస్ కానీ కానిస్టేబుల్స్ కానీ వచ్చేటప్పుడు వాళ్ళని చూసి ప్రజలు ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వడం, అంటే సర్పంచెస్ పై స్థాయి పొలిటీషియన్స్ కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అవన్నీ చూసి పోలీస్ జాబ్ అయితే కొంత రెస్పెక్టబుల్గా ఉంటుందని ఈ జాబ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ నేను ఈ జాబ్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక మోటివేషన్ కనిపిస్తుంది మీకు, కానీ ఈ జాబ్లో అంత ఈజీగా మీరు ఎంటర్ అవ్వలేదు కదా. దానికోసం నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా ఇది అప్లికేషన్స్ ద్వారా నోటిఫికేషన్స్ పడేటప్పుడు దాన్ని ఇచ్చే. ఎక్కడికి చదువుకున్నారు? వేరగట్టం, పాలకొండ? నేను 10th క్లాస్ వరకు వేరగట్టం చదువుకున్నాను. తర్వాత పార్వతీపురం దగ్గరలో సుంకని డీబీకే కాలేజ్ ఉండేదండి, అక్కడ ఇంటర్ డిగ్రీ చదివాను. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే నాకు ఒక జాబ్ జైలు వార్డర్ అని చెప్పి జాబ్ వచ్చిందండి. జైలు వార్డర్, జైలు డిపార్ట్మెంట్ వచ్చేసారు మీరు 2005లో. అప్పుడు జైలు వార్డర్ చెంచల్గూడ హైదరాబాద్లో ఒక 3 years పాటు పనిచేశాను. ఇక్కడ ఏ జైలు? చెంచల్గూడ సెంట్రల్ జైలు హైదరాబాద్. 2005 to 6 ట్రైనింగ్, 6 నుంచి 9 వరకు కూడా అక్కడ సర్వీస్ చేసామండి. ఈ సర్వీస్ ముందు మీరు మీకు పరిచయాలు ఉన్నాయి? అదేవిధంగా అక్కడ 2009 అక్కడ ఏం నేర్చుకున్నారండి అక్కడ? ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు, నేరం చేసిన వాడు అందరూ కూడా దొంగలు కుటుంబించారు. పరిస్థితుల్లో ప్రభావం చూస్తుంటే మీరు పనిచేసిన చెంచల్గూడ జైలులో అది డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంటుంది. అవునండి. అదొక సోషల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఒక పర్టికులర్గా ఒక కమ్యూనిటీ వాళ్ళు. మీరు వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు నేరం చేశారని ఎప్పుడైనా చెప్పారా? అంటే జైల్లో మనం ఉండే అంతకాలం కూడా వాళ్ళు ఎవరితో మాట్లాడినా కూడా నేను చాలా మంచి వ్యక్తిని, నన్ను అనవసరంగా ఇరికించారు, అదంతా సినిమా స్టోరీ చెప్తారు అనుకోండి, కానీ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంటుంది కదా. బ్యాక్గ్రౌండ్ పరంగా ఏంటంటే ఒక 60% వరకు కూడా చాలామంది వాళ్ళు ఇంటెన్సివ్గా ఏదో క్రైమ్ చేసేది మనం సంపాదించేయాలి లేదంటే ఎక్కువగా ఇచ్చేయాలి అనేది కాదు. ఎక్కువగా అప్పటికున్న క్షణిక ఆవేశం వల్ల లేదా వాళ్ళ ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవడం వల్ల, చట్టం మీద అవగాహన లేకపోవడం, అదేవిధంగా చుట్టూ ఉన్న పరిస్థితులు ఫ్రెండ్స్ కానీ లేదా వాళ్ళ యొక్క బ్యాడ్ వయసెస్ ఉంటాయి కానీ చెడు అలవాట్ల వాటికి అటెండ్ అయ్యే క్రమంలో 60% ఆరేజన్, 40% నటోరియస్గా వాళ్ళు. సార్ అసలు జైలు అనేది బంధించడం కాకుండా వాళ్ళు రిఫార్మ్ చేయడం అనేది ఎక్కువ దాని కాన్సెప్ట్. అది
మీరు పనిచేసిన 3 సంవత్సరాల్లో మీకు నటోరియస్ ఎవరైనా కనబడ్డాడా లేదా ఇన్నోసెంట్ ఎవరైనా కనబడ్డారు? అంటే హ్యాబిచువల్ అఫెండర్ కూడా ఉంటాడు, శనికావసరం చేసిన కనిపిస్తుంటారు. వీళ్ళిద్దరిలో మీకు కనబడి వాళ్ళలో మీరు ఇప్పుడు మాడినప్పుడు వీళ్ళు మార్చుదాం అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఖచ్చితంగా జైలు అన్నప్పుడు నటోరియస్ క్రిమినల్స్ ఉంటారు, ఇన్నోసెంట్స్ మీన్స్ అదే తెలియకుండా తప్పు చేసే వ్యక్తులు కూడా రావడం జరుగుతుందండి. అయితే అక్కడ రిఫార్మేషన్ ఏ విధంగా అంటే ఈ నటోరియస్ క్రిమినల్స్ కూడా కొన్నిసార్లు మనం చెప్పే మాటలకు కానీ లేదా ఫ్యూచర్ లైఫ్ గురించి చెప్పినప్పుడు వాడికి వాడు ఆలోచించుకొని మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇన్నోసెంట్ పర్సన్స్ అంటే ఎవరైతే తెలియక తప్పు చేస్తారో వాళ్ళు కూడా రిఫార్మ్ అయ్యి వెళ్ళిన సందర్భాలు కూడా. మీరు మాట్లాడితే ఆ విధంగా చేంజ్ అవ్వాలి ఎవరైనా ఉన్నారా? అంటే మీకు అంత టైం కూడా ఇచ్చేవారు లేదు మీ ఆఫీసర్లు? ఉండేది, ఎక్కువ టైమే స్పెండ్ చేసేవాళ్ళం. కానీ అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు. చాలా వరకు అయితే ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఎక్కువగా మన అందరూ మీకు ఎక్కువ యూటీ వాళ్ళు అనుకుంటారు. కన్వెక్షన్ ఉంటారు అక్కడ? కన్వెక్షన్ ఉండదండి, అంతా యూటీ ప్రిజనర్స్ ఉంటారు అండర్ ట్రయల్. కన్వెక్షన్ అంతా చెర్లపల్లికి వెళ్ళిపోతారు. కానీ చంచల్గూడ జైలు అనగానే ఇప్పుడంటే మారింది, కానీ ఒకప్పుడు ఒక బ్యాడ్ నేమ్ ఉండేదండి. గంజాయి బయట నుంచి పడుతుంది, ఏం కావాలని జైల్లో దొరుకుతుంది. అది ఆ జైలుకి డిసడ్వాంటేజ్ అప్పుడు అండి. ఇప్పుడైతే అంత కన్స్ట్రక్షన్ బాగా చేసేసి అటువైపు కూడా ఎవరు వెళ్ళకుండా చేశారు. జైలు చుట్టూ కూడా 4 వైపులు కూడా జనరల్ పబ్లిక్ వెళ్ళే హెవీ ట్రాఫిక్ వెళ్ళే రోడ్స్ ఉంటాయి. వాటి వల్ల ఎవరైనా వచ్చి అక్కడ నుంచి ఎసరడానికి రోడ్డుపై నుంచి ఎసరడం అనేది చాలా ఈజీ ఉంటుంది. అంటే టవర్ సెంట్రీస్ ఉంటాయి, హైట్ 21 feet వాల్ ఉన్నా కానీ ఈ బాల్స్లో వాటిలో పెట్టి అప్పట్లో ఇసిరే వల్ల వాటిని మనం క్యాచ్ చేసి పట్టుకుంటున్నాం కూడా ఉన్నాయి. అంటే ఇన్సైడ్ అంత ఎక్కువగా వెళ్ళడం అనేది జరగదు. ఇప్పుడు మీరు చెప్పిన చంచల్గూడ జైలుకి పురాతన జైలు అది. అవును. ఇక్కడ హ్యాబిచువల్ అఫెండర్ కానీ లేదా మరో నటోరియస్కి సింగిల్ బ్యారక్స్ ఉంటాయి. లోపలికి వచ్చిన తర్వాత అడ్మిన్ బ్లాక్, లెఫ్ట్ సైడ్కి వస్తే హాస్పిటల్ ఉంటుంది. వీళ్ళందరూ కలుసుకోవడానికి ఒక మసీదు చెట్టు అది ఉంటుంది. రైట్ సైడ్ మూలకు చూస్తుంటే క్యాంటీన్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. అవును. ఇక్కడ నుంచి ఫుడ్ వాళ్ళకి, అక్కడి నుంచి ఫుడ్ వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒక వార్త ఉండేది, వాస్తవం అంటారా? అటువంటి ఏమి ఉండవండి. కోర్టు పర్మిషన్ ఇస్తుంది బి క్లాస్ ప్రిజనర్స్ అలాంటి వాళ్ళకి మాత్రం సపరేట్ కిచెన్, వాళ్ళకి డైట్ ఉంటుంది హెల్త్ పరంగా. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సపరేట్ కిచెన్ ఉంటుంది తప్ప రిమైనింగ్ ఎక్విడ్ అందరికి కూడా, ముద్దాయిలందరికీ కూడా సేమ్ టైప్ ఆఫ్. రెగ్యులర్గా ముద్దాయిలతో మాట్లాడిన తర్వాత కొంతకాలంకి వీరు వారు అవుతారంటారు. అటువంటి ఏమైనా మీకు అనిపించలేదు? ఎందుకంటే అంతమంది కనిపిస్తుంటారు కదా. అంటే జైల్లో మాకు ఏంటంటే వాళ్ళు అక్కడ నేరాలు చేయడానికి కానీ లేదా వేరే ఉండదు. వాళ్ళు మాతో ఎక్కువ టైము స్పెండ్ చేసేది, అంటే మేము స్పెండ్ చేసేది కూడా ఎక్కువగా చదువుకునే టైపులో అలా ఉండేది అప్పట్లో మేము. దానివల్ల వాళ్ళతో మాట్లాడి ఏరియాల గురించి తెలుసుకోవడం, అంటే అక్కడ హైదరాబాద్ అనగానే అటు రాయలసీమ నుంచి కానీ తెలంగాణ మూల నుంచి కానీ ఇటు ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ముద్దాయిలు అదే ఉండేవాళ్ళు. వాళ్ళ వల్ల ఏ ఏరియాలో ఏముంటుంది, ఏ ఏరియా ఏ విధంగా ఉంటుంది అనేది కొంత బేసిక్ నాలెడ్జ్ ఇచ్చింది. తర్వాత అక్కడ జైల్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఏ వ్యక్తితో మాట్లాడితే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆల్ టైప్ ఆఫ్ క్రిమినల్స్ ఉంటారు కాబట్టి ఏ టైప్ ఆఫ్ క్రిమినల్ ఏ విధంగా ఉంటాడు కాబట్టి అది ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు వాళ్ళని హ్యాండిల్ చేసే టైప్ ఇప్పుడు వాళ్ళ సైకాలజీ అర్థమయ్యి వాళ్ళు అందరినీ ఒకేలా చూడకూడదు, యాటిట్యూడ్ మారిపోతుంటుంది అక్కడ. అవును, ఖచ్చితంగా మనం కూడా అందరినీ ఒక విధంగా చూడడం కూడా కరెక్ట్ కాదు. అంటే అక్కడ ఎంతకాలం పనిచేస్తారంటే 3 years? 3 years పట్టింది. తర్వాత మరి ఎందుకు ఇందులోకి వచ్చారు? అది కాకే కదా, అది కాకే ర్యాంక్ పెరుగుతుంది కదా. వాళ్ళ గ్రూప్ 1 రాశారు? గ్రూప్ 1 కూడా రాశాను. అప్పట్లో 2011 నోటిఫికేషన్ రాసాం, మెయిన్స్ కూడా సెలెక్ట్ అయ్యాం. తర్వాత స్టేట్ విడిపోయి ఆ నోటిఫికేషన్ అంతా కూడా రద్దయి 2017 వరకు అది మెయిన్స్ మళ్ళీ పట్టలేదు. దానివల్ల గ్రూప్ 1 అనేది ఆగిపోయింది. గ్రూప్ 2 రాసి వచ్చారు ఇందులోకి. ఇది డైరెక్ట్ ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా సెలక్షన్ అండి. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నాది ఇక్కడ ఏజెన్సీలోనే అన్నవరం పోలీస్ స్టేషన్ అని చెప్పి ఉందండి. చింతపల్లి. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? అప్పాలో తీసుకున్నారు? నేను అప్పాలో ట్రైనింగ్ తీసుకున్నాను, హైదరాబాద్ అప్పాలో. మరి మీకు గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఇచ్చారా? గ్రేహౌండ్స్ ట్రైనింగ్ గ్రేహౌండ్స్ అప్పుడు ప్రేమావతిపేట అని చెప్పి హైదరాబాద్లో ఇచ్చారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్నీ అక్కడే జరిగాయి. తర్వాత బెటాలియన్ ట్రైనింగ్స్ అన్నీ కూడా వరంగల్ ప్రాంతాల్లో జరిగాయి. అచ్చా. ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ అన్నవరం, ఏజెన్సీ అన్నవరం అని చెప్పి చింతపల్లి మండలంలో. అప్పుడు మీకు ఫస్ట్ డీజీ ఎవరండి? ఫస్ట్ ఎస్పీ ఎవరు? ఫస్ట్ ఎస్పీ గారు గట్టమనేని శ్రీనివాస్ గారు అండి.
ఇప్పుడు ఫస్ట్ డీజీపీ గారు జేవి రాముడు గారు. ఏవి రాముడు గారు. రైట్. ఏం నేర్చుకున్నారు సార్ ఇక్కడ అన్నవరం? మీరు జైలు క్రిమినల్స్ చూసారు, ఇక్కడ టెరైన్ వేరు, ఇక్కడ ఫారెస్ట్ వేరు, ఇక్కడ యాటిట్యూడ్స్ వేరు ఉంటాయి, క్రైమ్ నేచర్ వేరే ఉంటుంది. అప్పుడు 2010లో నేను ముఖ్యంగా మావోయిస్ట్ 2010లో జాయిన్ అయ్యండి. అప్పుడు ఇక్కడ పబ్లిక్ అంతా కూడా బాగా ఇప్పుడున్న అంత అడ్వాన్స్ స్టేజ్ కూడా లేదు, చాలా వెనకబడి ఉండేవాళ్ళు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఓన్లీ ఒక మెయిన్ ఆ పోలీస్ స్టేషన్ ఉండే ఏరియాకి మాత్రమే బస్ ట్రాన్స్పోర్ట్ ఉండేది. మిగతా ఇన్సైడ్ ఏరియాస్కి ఎక్కడ కూడా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేదు. అయితే ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ నాకు దొరకడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా ప్యూర్ హార్ట్తో ఉంటారండి. గిరిజన ప్రజలందరూ కూడా చాలా ప్యూర్ హార్ట్తో ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు. వాళ్ళతో ఎక్కువగా అంటే వాళ్ళకి ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు అంటే మన దగ్గరికి ఎక్కువగా రారు, ఎందుకంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అప్పుడు ఎక్కువగా ఉండడం వల్ల దాని పరంగా మన దగ్గరికి వాళ్ళు వచ్చేది చాలా తక్కువ. సంతలకు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులని మనం ఏ విధంగా అయినా లోకల్గా మనం తీర్చగలిగితే తీర్చడం అలాంటివి చేయడం వల్ల వాళ్ళతో మంచి ర్యాపోర్ట్ పెరిగి సాటిస్ఫాక్టరీగా ఉద్యోగం చేయడం జరిగిందండి. ఇక్కడ ఇచ్చిన ఆత్మసంతృప్తి మళ్ళీ ఎక్కడ కూడా అంత దొరకలేదు. అన్నవరం బాగుందంటారు. అన్నవరం అప్పట్లో నేను ఫస్ట్ పోస్టింగ్లో చేయడం, ప్రతి గ్రామానికి కూడా అప్పుడు నడిసే వెళ్ళేవాళ్ళం. నడిచి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఊరు వెళ్ళాక వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, అక్కడ కూడా పాలు దొరికేవి కాదు, డికాషన్ పెట్టి డికాషన్ ఇచ్చేవాళ్ళు లేదా అంబలి తాగేవాళ్ళు. సార్ మీరు జి శ్రీనివాస్ గారు ఫస్ట్ ఎస్పీ, మీకు ఆ టైంలో ఆయన ఈ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టుల తల్లిదండ్రులకు వెళ్ళి కలవడం, వాళ్ళకి బట్టలు పెట్టడం, పండగ వస్తే బట్టలు పెట్టడం, ఇటువంటి వెళ్ళి చేసేవారు. చాలామంది కలిసారు ఇక్కడ. మీరు కూడా వెళ్ళారు ఆయనతో పాటు? వెళ్ళామండి, చాలా వరకు వెళ్ళారు. ఇప్పుడు రాళ్ళగడ్డ ప్రాంతంలో చేసామండి, అన్నవరం ఏరియాలో. అదేవిధంగా కోరుకొండ కూడా ఒకటి సద్భావన యాత్ర అని అప్పుడు పెట్టారండి, వాటికి కూడా మేము వెళ్ళడం జరిగింది. బాకూరు వెంకటరమణ వారింటికి కూడా వెళ్ళినట్టున్నారు కదా అప్పుడు ఆయన? బాకూరు వెంకటరమణ అంటే అక్కడ గణేష్ అని పాడేరు నేటివ్ అండి. అప్పుడు ఈయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు ఏఓబి. జి శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మీరు వెళ్ళారు? అంటే మీరు జి శ్రీనివాస్ గారితో కాకపోయినా ఎవరైనా నక్సల్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు ఎప్పుడైనా? అంటే మేము నక్సల్స్ అక్కడ అన్నవరంలో అప్పట్లో లేరండి, ఆ ఏరియా నేటివ్ వాళ్ళు. ఇలా ఇంటియన్స్ అంటే చాలా ఇంటీరియర్ ఏరియా నుంచి మాత్రం అప్పుడు డెవలప్ అయ్యారు. అయితే రాళ్ళగడ్డ అనే విలేజ్లో మేము అక్కడ యూజీ క్యాడర్ అంటే వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని చాలాసార్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుంబింగ్ ఆపరేషన్ల పాటు వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళం, ఇది మంచిది కాదు, ప్రభుత్వం ఉంది లేదా ఇటు బయటకు వస్తే సొసైటీ అంతా కూడా ఉంది, మీరు ఇటు వస్తే డెవలప్మెంట్కి ఈజీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అలాంటివి చేసేవాళ్ళం. అందులో భాగంగా ఒకరిని అప్పుడు రాళ్ళగడ్డ గ్రామంలోనే ఇద్దరిని మేము రప్పించడం జరిగింది. వాళ్ళ ద్వారా 110 మంది డిఐజీ సౌమ్య మిశ్రా గారి దగ్గర అప్పుడు లొంగిపోవడం కూడా జరిగింది. ఓకే. మీరు వెళ్ళిన టైంలో వాళ్ళతో మాట్లాడేవారు కదా, మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రుల సమాధానం ఏంటండి? పెళ్ళిలో వెళ్తున్నప్పుడు మీరు చెప్తారు కదా, మా దగ్గర సరెండర్ చేయండి, వాళ్ళకి కావాల్సిన ఇస్తాము, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి అంత ఎక్కువగా నాలెడ్జ్ ఉండదండి, మనతో మాట్లాడడానికి కూడా 10 మందిలో మాట్లాడడానికి భయపడేవాళ్ళు ఒకటి. రెండవది మనం చెప్పేటప్పుడు కూడా మీరు పోలీసులు ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు నిత్యం మాతో గ్రామాల్లో తిరుగుతూ వచ్చి మమ్మల్ని భయపెడుతుంటారు, మేము అటువంటి చేయలేమని చెప్పి భయపడేవాళ్ళండి. తర్వాత మనం వాళ్ళకి ఊరికి కావాల్సినవి కానీ ఏదైనా మంచి కార్యక్రమాలు అలాంటివి చేసేటప్పుడు వాళ్ళు మన వైపు అట్రాక్ట్ అయ్యి రావడం కూడా జరిగింది. అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ అది కాదు, మావోయిస్ట్ సంబంధించిన తల్లిదండ్రులకు వెళ్ళి మీరు కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు కన్న కొడుకులు అడవిలో ఉండి వీళ్ళు ఇక్కడ అనాథలుగానో కష్టాలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కసారి బాధ అనిపిస్తుంటుంది కదా. వాళ్ళేమో కన్న సంబంధం కన్నా వర్గ సంబంధాలు ఎక్కువ అని వాళ్ళు నమ్ముతారు, వీళ్ళు కన్న కొడుకులు అడవిలు పాలయ్యారు, మమ్మల్ని ఎవరు ఆదుకోవట్లేదు వీళ్ళు బాధపడుతుంటారు. ఈ రెండింటి సంఘర్షణ మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఆ సంఘర్షణ అంటే తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా కొడుకులు కానీ పిల్లలు కానీ ఎవరైనా దూరం అయినప్పుడు ఖచ్చితంగా బాధ అనేది ఉంటుందండి. బాధ కన్నా ఏంటంటే ఇప్పుడు ఆ ఏరియాలో అప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎదిరించలేరు వాళ్ళని. వీళ్ళ యొక్క చిన్నపిల్ల అంటే 13 years 14 years ఆ టైంలోనే వాళ్ళకి ఈ విప్లవ సాహిత్యాలని పాటల రూపంలో లేకపోతే గ్రామాలకు వచ్చినప్పుడు తుపాకీలు చూపించి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, పార్టీలోకి తీసుకెళ్ళడం, కొంతకాలం అబ్జర్వేషన్లో పెట్టి తీసుకెళ్ళడం జరిగేది.
అటువంటి టైంలో మావోయిస్టులు పార్టీలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న తల్లిదండ్రులకు బాధ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎదిరించి చేసేంత ఎదిరించి మా అబ్బాయిని మాకు పంపించండి అని చెప్పేంత ధైర్యం కానీ ఇది ఉండేది కాదు. దాంతోపాటు ఇప్పుడున్నంత నెట్వర్క్ కూడా అప్పుడు అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఏమీ లేకపోవడం, మనం ఎప్పుడో వెళ్తే వాళ్ళకి ఏదైనా ఇస్తే కూడా మెడిసిన్ అలాంటివి సప్లై చేయడం, దాన్నే చాలా ఎక్కువగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ మనతో తీసుకొచ్చామంటే తీసుకొచ్చేస్తామనే చెప్తారు, వాళ్ళకి కూడా కావాలి, కానీ వాళ్ళకున్న బాధని భయాన్ని దాచుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఉన్న అన్నవరం ఆ ప్రాంతంలో మీరు తుపాకీ పట్టుకొని వెళ్ళేవారు, తుపాకీ మీద పట్టుకోవాలని అదొక సరదాతో వెళ్ళారన్నారు. లోపలికి వెళ్ళిన వారిలో మైనార్లు ఎక్కువ ఉన్నారా లేదా మేజర్లు ఎక్కువ ఉన్నారండి? అంటే వాళ్ళు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది మైనారిటీ నుంచి మెజారిటీకి వస్తున్న గ్రూప్ అండి, 13 to 16, 13 to 18 ఆ గ్రూప్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళు ఎందుకంటే ఈ ఐడియాలజీలు వాటికి ఆ ఏజ్లో ఎవరైనా అట్రాక్ట్ అయ్యే గుణం ఉంటుందండి, దాన్ని వాళ్ళు చేసుకోవడానికి చూస్తారు. అంటే కొంతమంది బాల్య వివాహాలకి తట్టుకోలేక పారిపోయిన వాళ్ళు కనిపిస్తుంటారు. గతంలో చాలా వరకు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరిగాయండి. అంటే చాలామంది మావోయిస్టులు కూడా చిన్నప్పుడు బాల్య వివాహాల కోసం ఎఫెక్ట్ తప్పించుకోవడానికి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నవరం తరగతికి వచ్చారండి. అన్నవరం తర్వాత కొత్తకోట అనే పోలీస్ స్టేషన్ నర్సీపట్నం దగ్గర, అక్కడే ఉందండి, ప్లెయిన్ ఏరియా కదా అది. ప్లెయిన్ ఏరియా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. క్రైమ్ నేచర్ ఉండదండి. క్రైమ్ నేచర్ కూడా యావరేజ్ క్రైమ్ అండి, అది యావరేజ్ క్రైమ్. అక్కడ రిజర్వాయర్ ఒకటి ఉంటుంది, ఆ రిజర్వాయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ విలేజర్స్ని అలర్ట్ చేయడం అలాంటివి. అంటే రెగ్యులర్ క్రైమ్ ఏముంటుంది అంటే భార్యాభర్తల పంచాయతీలు చిన్న చిన్న కొట్లాట్లు, భార్యాభర్తల గొడవలు ఎక్కువగా ఉండేయండి. తో పాటు చిన్న చిన్న గొడవలు ఉంటాయి గ్రామస్థ. ఓకే, అంటే మీకు ఎక్కువ అన్నవరం నుంచి కొత్తకోట వచ్చారు కాబట్టి ఇక్కడంటే మీకు నిత్యం వర్క్ ఉంటుంది, దినదిన గండం దీర్ఘాశ్మయం అంటాం. ఇక్కడ అన్నవరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ మీకు టైం దొరికింది కాబట్టి ప్రజలకు దగ్గర అవ్వడానికి మీరు ఏమైనా కొత్త కార్యక్రమం చేపట్టారు? కొత్త కార్యక్రమం అంటే ఇక్కడ అన్నవరం ఏజెన్సీలో పనిచేసినప్పుడే మనకి ప్రజలతో ఉండాలి, ప్రజలతో ఉంటే అక్కడ నుంచి వచ్చే రిజల్ట్స్ కానీ ఆ రిజల్ట్స్ వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ బాగా ఉంటుందనేది అంటే నాకు ఇక్కడ మీకు అలవాటు అయింది. ఇదే సిస్టమ్ని అంటే ఎక్కడైనా మనం అడాప్ట్ చేయొచ్చండి. ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా మనం ఎవరైనా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కానీ లేదా వాళ్ళతో ఎక్కువగా ఉండడం వల్ల మన గురించి మనకి తెలుస్తుంది, మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం లేదా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం. పాటు సమాజంలో ఉన్న చెడ్డ వ్యక్తుల గురించి తెలుస్తుంది, మంచి వ్యక్తుల గురించి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా నేను అక్కడ కూడా కొత్తకోట ప్రాంతంలో కూడా ఏవైనా గ్రామాల నుంచి పెద్దలు వచ్చినప్పుడు లేదా ప్రజలు వచ్చినప్పుడు, అప్పట్లో ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఎవరైనా ప్రజలు రావాలి అంటే ఖచ్చితంగా సర్పంచ్నో లేకపోతే ఎంపీటీసీనో ఎవరినైనా తీసుకొని రావాలి. వాళ్ళు తీసుకొని వస్తేనే ఎస్ఐ గారు వాళ్ళతో మాట్లాడతారనే ఉండేవారు. అలా కాకుండా ఎవరు వచ్చినా మనం రిసీవ్ చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ప్రజలను ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుని వాళ్ళ బాధలు విని మనం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామో, అంటే ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే రాజకీయ పెద్దలే అవసరం లేదు, మనం కూడా వెళ్ళి చెప్పుకుంటే కూడా చేస్తారనే భరోసాను కల్పించే విధంగా. మీరు ఎక్కువైతే ప్రజలతో దగ్గరికి వెళ్తారో అప్పుడు అటువంటి నమ్మకం వాళ్ళకి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఏర్పడుతుంది. మనల్ని చూసి మన యొక్క వర్క్ స్టైల్ చూసి కూడా ఖచ్చితంగా ప్రజలకి నమ్మకం అనేది ఏర్పడుతుంది. కొత్తకోట నుంచి ఎక్కడికి వచ్చారండి? కొత్తకోట నుంచి వైజాగ్ సిటీ క్రైమ్కి వెళ్ళామండి. 1.5 year అక్కడ క్రైమ్ ఎస్ఐగా పోర్ట్ హార్బర్ క్రైమ్గా చేశాను. ఎవరండి అప్పుడు ఏసీపీ? అప్పుడు వరదరాజు సార్ అని అడిషనల్ ఎస్పీ గారు ఉండేవాళ్ళు క్రైమ్స్లో. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ డిఫరెంట్ క్రైమ్ అక్కడ అంటే సిటీలో అసలు ఈ దొంగతనాలు ఎలా ఉంటాయి, ఇక్కడ అవుతాయి. అంతకు ముందు చేసిన 2 పోలీస్ స్టేషన్లు క్రైమ్ పరంగా ఎక్కువ ఏం లేదు. బట్ ఆ 1.5 year ఈ క్రైమ్ డిటెక్షన్ల గురించి కానీ లేదంటే ఈ ముద్దాయిల యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, నాకు ఆల్రెడీ జైల్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. కాబట్టి వైజాగ్ సిటీ క్రైమ్లో ఈ దొంగల ఆపరేషన్ వాళ్ళ యొక్క మోడస్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళని ట్యాకిల్ చేయడానికి ఏ విధంగా మనం ట్యాకిల్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు వైజాగ్ హార్బర్ క్రైమ్లో ట్రెడిషనల్ క్రైమ్ చూసారా లేదంటే వైట్ కాలర్ క్రైమ్ చూసారా, లేదా బాడీ అఫెన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రాపర్టీ అఫెన్స్? అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ అక్కడ రిపోర్ట్ అవుతాయండి. అంటే నేను
పోస్టింగ్ అట్ హార్బర్ క్రైమ్, కానీ సబ్ డివిజన్లో ఉన్న ఏ క్రైమ్ కేసుల్లో అయినా మేము ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది. అంటే మీరు అక్కడ ఏమన్నా డిటెక్షన్ చేశారా? డిటెక్షన్ కూడా చేశాను. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ అయ్యి మొత్తం ఆ బంగారం అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోతే అందరు ఆఫీసర్లు కూడా అప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ సింహాచలం చందనోత్సవం బిజీలో ఉంటే నన్ను పంపించారు ఏసీపీ గారు. పంపిస్తే అంటే మీరు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీరు వెళ్ళారు? మీరు వెళ్ళండి గోపాలపట్నం ఎస్ఐకి ఇక్కడ బిజీ కదా అంటే నేను వెళ్ళాను. వెళ్ళి అది శ్రీకాకుళం టౌన్లో ఒక లాడ్జ్లో 24 అవర్స్లో ముద్దాయిని పట్టుకొని. ఓకే, ఆ కేసు గురించి మీరు సీన్ ఆఫ్ ఆఫీస్కి వెళ్ళేసరికి సీన్ ఏముందండి? సీన్లో ఒక డెడ్ బాడీ ఉందండి, స్ట్రాంగులేషన్ చేసినట్టు అనిపించింది. అంటే అది ఎంట్రీ ఫోర్స్ఫుల్ ఎంట్రీ ఉందా, జనరల్ ఎంట్రీ ఉందా? ఫోర్స్ఫుల్ ఎంట్రీ కాదండి, నోన్ పర్సన్ అనమాట. వాళ్ళ జనరల్గా తెలిసిన బావగారు అంటే మరి ఇంట్లో డిసీజర్ తెలిసి ఉండదు, బావగారు అవుతారు. బావగారు ఇల్లీగల్ ఇంటిమసీ ఉండేది, దానివల్ల వచ్చి. అంటే మీకు అక్కడ లీడ్ ఎక్కడ దొరికిందండి? ఇది లీడ్ అంటే అక్కడ నుంచి చుట్టుపక్కల ప్రజలందరిని అడిగామండి, వీళ్ళ ఇంటికి ఎవరెవరు ఎక్కువగా వస్తారు, తర్వాత ఇప్పుడు ఈరోజు ఎవరు వచ్చారు, వచ్చిన వ్యక్తిని వీళ్ళ బంధువులు మళ్ళీ వచ్చారు కానీ చనిపోయింది తెలిసే వాళ్ళ బ్రదర్ సన్ను వాళ్ళందరూ వచ్చారు, కొడుకు వాళ్ళు వస్తే వాళ్ళని అడిగాము ఇతను మీకు ఏమవుతారు, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో ఆయన మనం చూడాలని అంటే వాళ్ళ అడ్రస్ చెప్పారు. ఆ అడ్రస్కి వెళ్తే లేడు. అప్పుడు ఆయన మీద సస్పిషియస్ పెరిగి వేరే నెట్వర్క్ ద్వారా మనం శ్రీకాకుళం వెళ్ళి 24 అవర్స్లో పట్టుకున్నాం. అప్పుడు డీసీపీ రామ్ గోపాల్ నాయక్ గారు అని డీసీపీ 1, 2 ఉండేవాళ్ళు. ఎవరండి? రామ్ గోపాల్ నాయక్ అని అండమాన్ నుంచి 5 years ఆయన. అంటే మీరు 24 గంటలు ఎక్కువ పట్టుకున్నారు, కానీ ఎందుకు అసలు వాడు చంపాడు ఇల్లీగల్ ఇంటిమసీ దేనికి? అంటే ఆయనకి చాలా వరకు అప్పులు ఉన్నాయండి. ఈ అమ్మాయి ఆయనకి ఏమవుతుంది? మరదలు అవుతుంది. ఇలా ఇంటికి వచ్చి పోతే అంటే చుట్టాలు కాబట్టి బయట ప్రజలు ఎవరు కూడా అనుమానించరు. ఆయనకున్న అప్పు తీర్చుకోవడానికి ఒంటి మీద ఉన్న 5 తులాస్ అంత గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ తీసుకుంటే అది అమ్ముకొని అప్పులు తీర్చుకోవచ్చు కదా అని, అది ఎవరికి తెలియదు, నార్మల్గా చనిపోయింది అనుకుంటారని చేశాడు. అంటే ఇద్దరి మధ్యన వేరే ఇంటిమేషన్ ఉందా ఏమన్నా? ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంది, కానీ అంటే రిలేటివ్ కాబట్టి బయట ప్రజలు ఎవరు అనుమానించరు కదా ఆ ఉద్దేశం. మర్డర్ చేయడం ఎందుకు చేశాడు? ఆమె బంగారు గోల్డ్ ఇది అప్పులు తీర్చుకునే దానికి. మర్డర్ చేసిన తర్వాత మరి హ్యాంగింగ్ చేయాలని చూశాడు. స్ట్రాంగులేషన్ అంటే చేసి స్ట్రాంగులేషన్ చేశాడు. తర్వాత ఇంకేం కేసులు ఉన్నాయి మీకు? అవునండి, ఎక్కువగా ఈ ప్రాపర్టీస్ అక్కడ బొగ్గు కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ హార్బర్లో ఉంటాయండి. అవి థెఫ్ట్కి గురవుతుంటాయి. అక్కడ అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా చిన్న చిన్న థెఫ్ట్లు చేసి అవి పట్టుకెళ్ళిపోతుంటారు. వాటిని కూడా చాలా వరకు అరికట్టడం. అక్కడ నుండి ఎట్టుకొచ్చారండి? అక్కడ నుంచి నేను నాతవరం అని చెప్పి ఇక్కడ విశాఖపట్నం రూరల్ జిల్లా ఈ తుని కోటనందూరు ఈస్ట్ గోదావరి బార్డర్ అండి. అక్కడ 2.5 years వర్క్ చేశాను. అక్కడే ఉంది సార్ క్రైమ్ నేచర్. అక్కడ అది చాలా పెద్ద మండలం అండి, ఒక 80 వరకు విలేజెస్ ఉంటాయి. పబ్లిక్ అంతా కూడా ఈస్ట్ గోదావరికి బార్డర్లో ఉండడం, అక్కడ వాళ్ళతో వాళ్ళ యొక్క నేచర్ అంతా కూడా సాఫ్ట్గా ఉండి ఎక్కువగా ప్యాడీ పొలాలు పనులు చేసుకొని ఉంటారు. అక్కడ కూడా ఎక్కువగా ఈ భార్యాభర్తల గొడవలు కొట్లాట. అక్కడ మీకు గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందంటే? అక్కడ సాటిస్ఫాక్షన్ కేసు ఏమైనా ఏదైనా పర్వాలేదు గుర్తుండిపోయే కేసు అంటే చాలా సంవత్సరాల నుంచి అక్కడ ట్రైబుల్కి నాన్ ట్రైబుల్కి ఒక ల్యాండ్ ఇష్యూ ఉండేదండి. 22 acres ల్యాండ్. దాన్ని కూడా అప్పుడు అంటే యాక్చువల్గా ఓనర్ వచ్చి అది కూడా సాల్వ్ చేసి పెట్టామండి ఆయనకి. అంటే సివిల్ మ్యాటర్ అవుతుంది కదా ఇది? అంటే ఆయన ప్రాపర్టీలోకి వేరే వాళ్ళు వచ్చి ఇచ్చేశారు, పాతికిపోయి వాళ్ళు లేవలేదండి. 22 acres ఆయనదే ల్యాండ్, అది ఆర్డీఓ గారు ఇచ్చాకే మనం. అంటే 22 ఎకరాల ల్యాండ్లోకి ఓనర్ వేరు, ఆక్యుపేషన్ చాలా మంది వెళ్ళి ఆక్యుపై చేసి. ఎంతమంది ఉన్నారు అందులో? ఒక 12 మంది 15. అంటే ఇది ట్రెస్ పాస్. ఈ ట్రెస్ పాస్ కేసు ఎలా క్లియర్ చేస్తారు చెప్పండి? 447, 448 పెట్టుంటారు. ఇప్పుడు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది, ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయడం, వెకేట్ చేయడం ఆర్డీఓ గారి ద్వారానే అప్పుడు జరిగింది. మీ డ్యూటీ కాదు కదా అది. అండ్ మనం వెకేట్ చేయలేదండి, వాళ్ళని ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేసాము ఇప్పుడు లీగల్గానే
మనకి కంప్లైంట్ కూడా త్రూ ఆర్డీఓకి ఆయన రిప్రజెంట్ చేసుకుంటూ ఆయన మనకు పంపించారు. ఓహో. ఆయన్ని మనం ఇచ్చేసి ఎంఆర్ఓ గారి దగ్గర పొజిషన్ అదే ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకుంటే ఈంద ల్యాండ్ అని ఇచ్చారు. ఆ ల్యాండ్ అని ప్రకారం వాళ్ళందరికీ కూడా చెప్తే కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదనమాట. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాదే ఇది, మాకు ఎక్కడ భూమి ఉందని వాళ్ళు అనేవాళ్ళు. మరి వాళ్ళని ఏ విధంగా మీరు మోటివేషన్ చేస్తారు? వాళ్ళంటే మనం చట్టపరంగా చేసేది తప్పని చెప్పాము, హెచ్చరించాము. తర్వాత కేసుల్లో రిమాండ్ పెట్టడం, అంటే 447 కోర్టుకు రిమాండ్ పెట్టాము. తర్వాత వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నాతోరంలో 2.5 years వరకు బాగా చేసామండి. అక్కడ అయితే పబ్లిక్ సపోర్ట్ ఎలా ఉంటే మనం సేవ్ అవ్వచ్చు అనే దానికి నాకు అక్కడ కొన్ని ఎగ్జాంపులర్గా చెప్పండి. అక్కడ పబ్లిక్తో ఎక్కువగా మింగిల్ అవ్వడం వల్ల నేను ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ పర్పస్లో వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక వాళ్ళ బ్రదరు ముద్దాయి అనమాట, అమ్మాయి వాళ్ళ బ్రదర్. అతన్ని మేము అరెస్ట్ చేసే ఉద్దేశంతో తీసుకొస్తున్నాం. ఏ కేసులోనండి? 354 అండి. అంటే వాళ్ళకి పక్కింటి వాళ్ళతో గొడవ అయ్యి ఆ లేడీని చీర పట్టుకుని లాగి మిస్బిహేవ్ చేశారనేది కేసు పెడితే అప్పుడు మన కేసు దర్యాప్తు నిమిత్తం ఊరెళ్ళి ఎంక్వైరీ చేస్తాం కదా, అప్పుడు ఆ బ్రదర్ ముద్దాయి ఉంటే ముద్దాయిని తీసుకొస్తున్నాం. ఇందులో వాళ్ళ సిస్టర్ మమ్మల్ని బెదిరించాలనే ఉద్దేశంతో ఇంట్లోనే ఉన్న పెట్రోల్ ఉంటుంది కదండి, ఆ పెట్రోల్ తీసేసుకొని ఒంటి మీద పోసేసుకొని నా ముందే నాకు ఒక 4 feet ముందు బెదిరిద్దాం అనే ఉద్దేశంతో కిందకు పెట్టుకుంది. బట్ పెట్రోల్ ఎయిర్లో వ్యాపరైజేషన్ అయిపోవడం వల్ల అది మంట బాగా వచ్చేసి బాగా కాలిపోయింది. అయ్యో. ఆ టైంలో కూడా నాకు పబ్లిక్ అంటే నా వ్యక్తిత్వం తెలిసి నేను ఎలా బిహేవ్ చేస్తానో తెలిసి అది కూడా జరగడం పబ్లిక్లో జరిగింది కాబట్టి పబ్లిక్ అంతా కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండి ఆ ఇష్యూ నుంచి కూడా నాకు చాలా అంటే పబ్లిక్ మీ వైపు ఉన్నారు సార్. లేదంటే మీ పోలీసు ధర్నా ఒకటి చాలా ఉంటాయి. అప్పుడు ధర్నా కొందరు ఉంటారు కదండి. అంటే ఆ అమ్మాయి క్యాస్ట్ బై ఎస్సీ, అప్పుడు ఎడ్యుకేటెడ్ అమ్మాయి, చాలా బీఈడీ చదువుకున్నాను. 5 days తర్వాత మనమే ట్రీట్మెంట్ పంపించి ఇచ్చేసాం కానీ 5 days తర్వాత చనిపోయింది. అయ్యో. అయితే అక్కడ ఉన్న పబ్లిక్ అంటే మీరు డీడీ చేయించారా అప్పుడు? డీడీ వెంటనే నర్సీపట్నం మేజిస్ట్రేట్ గారితో చేయించడం జరిగింది. అయితే ఆ కేసులో పబ్లిక్ అంటే పబ్లిక్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు నేను ఎలా అంటున్నా ఏంటనేది. వాళ్ళెవరు ఇది అవ్వలేదు కానీ బయట నుంచి వచ్చి కొంతమంది లీడర్స్ ఇది ఇచ్చేసి చేయాలని చూస్తే ఆ టైంలో ఫర్ సపోజ్ వాళ్ళు 5 members వెళ్ళి ఎవరైనా ఎస్సీ కమిషన్ కానీ అది ఎవరికైనా ఇస్తే అదే మండలం నుంచి ఒక 150 మంది వెళ్ళి మనకు సపోర్ట్గా, మాకు ఎస్ఐ గారి గురించి తెలుసు, ఆయన చేసిన పనులు తెలుసు, ఆయన తప్ప అందులో ఏమీ లేదని చెప్పి సపోర్టివ్గా వెళ్ళి చెప్పడం కూడా జరిగేది. ఓకే. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి నేను స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళానండి ఎలక్షన్ టైంలో, 2019 ఎలక్షన్ తర్వాత. 2019 ఎలక్షన్ తర్వాత స్పెషల్ బ్రాంచ్లో కూడా జనరల్ ఎలక్షన్ అనేది అట్టాడు బాపూజీ గారిని ఎస్పీ గారు ఉండేవాళ్ళు. ఆయన పర్యవేక్షణలో చాలా పీస్ఫుల్గా చేయించాం. ఆ తర్వాత బాపూజీ గారి దగ్గర పనిచేస్తారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆయన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందండి? ఆయన ఎలాగ ఉంటుంది, మనతో ఏ విధంగా ఉంటుంది? ఆయన పబ్లిక్తో చాలా స్మూత్గా ఉంటారండి. రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ సమస్య అంటే ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాలి. వాళ్ళు మన దగ్గరికి సమస్య చెప్పడానికి వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి బాధ ఉండి వస్తారు. ఆ బాధను మనం తగ్గించాలి లేదా పూర్తిగా తీయాలి అనే ధోరణితో పబ్లిక్తో ఉంటారు. సేమ్ టైం స్టాఫ్తో కూడా చాలా క్లియర్గా ఉంటారండి. క్లియర్గా ఉండి ఫర్మ్గా ఉంటారు. మనం చట్టపరంగా ఏ పని చేయాలో ఆ పని చేయండి, మీకు ఎంత సపోర్ట్ చేయాలో అంత చేస్తాం. చట్టాన్ని దాటి మీరు వేరే రకంగా పనులు చేస్తామంటే మాత్రం నా వైపు నుంచి ఏం ఆశించద్దు కాదండి. ఆయన చేసే పని ఆయన చేస్తారు. అదే నా వైపు నుంచి ఏం ఆశించొద్దు కాదండి, అంటే హెల్ప్ చేస్తారని ఆశించొద్దని అర్థం. చట్ట వ్యతిరేకంగా వెళ్తే మీ మీద యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా క్లియర్గా ఉంటారు సార్. ఆయన దగ్గర కొంచెం మనం ఇంటిగ్రిటీ పరంగా కానీ కొంచెం నేర్చుకున్నాం. ఓకే. ఎస్బీలో తర్వాత ఎక్కడికండి? తర్వాత ఇప్పుడున్న కృష్ణారావు సార్ ఎస్పీ సార్ వచ్చారు కదండి. సారు నన్ను అక్కడ ఎస్బీలో చూసి దిశ పోలీస్ స్టేషన్కి అప్పుడు కొత్తగా ఫామ్ చేయడం, దానికి మంచి ఎస్ఐ ఎవరనేది కావాలంటే సారు ఇచ్చారండి. దిశ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లో 1 year 3 months వరకు అంటే ప్రమోషన్ వచ్చే వరకు కూడా అక్కడే ఉన్నాను.
అచ్చా, విశాఖపట్నం దిశ పోలీస్ స్టేషన్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మీరు ఎంత టైంలో రీచ్ అయ్యారండి? అంటే సిటీ వేరు, మీది వేరు. రూరల్ వేరండి. ఇప్పుడు ప్రతిదానికి ఎలా అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక దిశ బీట్ సిస్టమ్ అని చెప్పి పెట్టారండి. బీట్ పెట్రోలింగ్ వెహికల్ ఒకటి ఉండి బీట్స్ స్టాఫ్ 24 hours ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ డిస్టెన్స్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఒక 10 km అనుకోండి, దానికి ఎంత జర్నీ అయితే అవసరం అవుతుందో అంత జర్నీలో వెళ్ళి రీచ్ అయ్యేవాళ్ళు. ఏది కూడా మ్యాక్సిమం టైం వచ్చి 17 minutes 18 minutes కూడా ఇప్పుడున్న ఎస్పీ గారు అయితే చాలా క్లియర్గా టైమింగ్స్ తెప్పించుకుని రెస్పాన్స్ కావాలి, టైం ఎంత ఉంది అని తెప్పించుకొని కూడా చేస్తారండి. అంటే మీరు మీ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగానే వెళ్తుంది. మీకు వచ్చిన కంప్లైంట్లో ఎన్ని జెన్యూన్ ఉంటున్నాయి? అంటే ఇప్పుడు ఈ దిశ SOS సిస్టమ్ ద్వారా వచ్చేవి అయితే యాక్సిడెంటల్ కాల్స్ ఉంటే టచ్ అయిపోయి వచ్చే ఉంటాయి, కానీ జనరల్గా అది వేరులేండి. ఆ యాక్సిడెంటల్గా టచ్ అవ్వడం వేరు. ఊరికనే చిన్న చిన్న విషయాలకు కూడా ఫోన్ చేస్తుంటారు కదా, అటువంటి ఏమైనా వచ్చేవా? అవి 100 కాల్కి కొంచెం వస్తాయి. 100 కాల్ కదా మీకే డైవర్ట్ చేస్తుంటాడు కదా. అదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ వీళ్ళకి డైవర్ట్ చేస్తారు. చేసినా కానీ అది అంటే మనం అది నిర్లక్ష్యం చేయడానికి లేదు కదండి. అవును, ప్రతి కాల్కి మీరు అటెన్షన్ అవుతారు, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు చేసిన 1 yearలో దిశ దీంట్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అంటే ఆ అమ్మాయికి సేవ్ చేసాం లేదా ఆ ఇష్యూని సాల్వ్ చేసాం అనేది ఏమైనా గుర్తుందా? ఒక్క కేసే? దిశలో ఎక్కువగా కౌన్సిలింగ్ సెంటర్లో నేను ఉండేవాడినండి. ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేసేటప్పుడు వాటికి DSP సార్ హెడ్ దాన్ని. అంటే ఎక్కువగా ఇవే వస్తాయి కదండి, భార్యాభర్తలు పంచాయతీ కనిపిస్తుంటాయి. వాటిని కొంచెం కూర్చొని ఓపికగా మాట్లాడి వీళ్ళకేంటి, భార్యకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, వాళ్ళిద్దరికి విడివిడిగా కొద్దిసేపు కూర్చొని మనం మాట్లాడితే వాళ్ళిద్దరికి కామన్ పాయింట్స్ ఏమైనా అవి వాళ్ళకి మళ్ళీ చెప్పడం వల్ల ఏవి వద్దనుకుంటాడు, భర్త కొన్ని వద్దనుకుంటాడు, భార్య చేయొద్దని, అమ్మా నువ్వు ఇది చేయకని చెప్పడం వల్ల కూడా చాలాసార్లు జంట. మీరు క్రిమినల్ సైకాలజీ చూశారు, ఇక్కడ విక్టిమ్ సైకాలజీ చూస్తున్నారు. దీనికి మీకు క్వశ్చన్ అడుగుతాను. దిశలో మీరు 498 కౌన్సిలింగ్ చేస్తున్నారు. చాలామంది ఆఫీసర్స్ 498 అనగానే ముందు కౌన్సిలింగ్ చేస్తారు, ఆ కుటుంబాన్ని కలపడానికే ప్రయత్నం చేస్తుంటారు. మరి కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే అమ్మాయి ఆడ దగ్గర విక్టిమ్ అవుతుంది కాబట్టి, రోజు వాడు పెట్టే చిత్రహింసలు భరించలేకపోతుంది కాబట్టి డైవర్స్ ఇవ్వడమే బెస్ట్ అని మ్యూచువల్ డైవర్స్ కోసం పంపిస్తుంటారు. ఈ రెండిట్లో మీరు ఏది ఎంచుకుంటారు? ఖచ్చితంగా ఎప్పుడైనా మనం ఇద్దరిని కలిపేదానికే ప్రయారిటీ ఇవ్వాలండి. వాళ్ళ అంటే చాలామంది వరకు నేను అక్కడ చూసిన ఏంటంటే మ్యారేజ్ అయినా 3 months 4 months లేదా ఎర్లీ ఏజ్లో కొంచెం 19 20 ఆ ఏజ్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని అంటే మనం జనరల్గా చూసుకుంటే అమ్మాయి ఒక వాతావరణంలో పెరుగుతుందండి 20 years వరకు, పెళ్ళి అయ్యే వరకు. అబ్బాయి ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ లేదా ఏరియాలో పెరుగుతారు. వీళ్ళిద్దరూ ఒకేసారి సింక్ అవ్వాలనేది కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో ఎవరైతే ఆ 1 year 1.5 year ఏ కపుల్ అయితే కొంచెం అండర్స్టాండింగ్, అవతల వ్యక్తి ఏం కష్టపడుతున్నాడు మన కోసం లేదా మన కోసం ఏం చేస్తున్నాడు అనేది ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి బాండింగ్ ఏర్పడుతుందండి. అంటే అదేవిధంగా అదే పాయింట్ని మనం వాళ్ళకి వచ్చే వాళ్ళకి చెప్తాం, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి. అంటే ఫ్రెష్ కపుల్స్ కంటే మీరు చెప్పింది అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ భర్త చేతులు విసిగిపోయి ఉంటారు కొంతమంది. అక్కడ కట్టుకున్న దగ్గర నుండి పిల్లలు పుట్టిన తర్వాత వరకు కొడుతూనే ఉంటుంటాడు, ఏదో హింసిస్తుంటాడు. అటువంటి కేసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే? ఎప్పుడు కూడా డైవర్స్ అనేది పోలీస్ పరంగా చేయరండి. డైవర్స్ అనే అంటే డైవర్స్ పోలీస్ ఇవ్వడం అనేది కాదు. కొంతమంది ఆఫీసర్లు చెప్తున్నాను, అందరినీ పాయింట్అవుట్ చేయట్లేదు. వాడి చేతిలో చిత్రహింసలు పడే కన్నా మ్యూచువల్ డైవర్స్ ఇప్పిద్దాం, అమ్మాయికి బృతి ఇప్పిద్దాం అని ఆలోచిస్తుంటారు కొంతమంది. మీరు మాత్రం కౌన్సిలింగ్ చేయడం, భార్య భర్తలు కలపడం. ఒకవేళ కాదు అంటే ఆ అమ్మాయి అంటే ఫైనల్గా విక్టిమ్ అనేది మహిళ కాబట్టి మహిళగా అడుగుతాం, నీకు కలిసి ఉండాలనుకుంటున్నారా లేదంటే మేమేమైనా కేసు ఫైల్ చేసి వాళ్ళకి ఛార్జ్ షీట్ వేయమంటారు అని అడుగుతాం. కానీ ముందు వద్దంటారు, తర్వాత కావాలంటారు. కొంచెం డెసిషన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. అంటే ఆడపిల్ల ఆలోచన వేరే ఉంటాయి, పిల్లలు బాధలు వాళ్ళ. సార్ అక్కడి నుంచి అడుగుచ్చారు మరి? అక్కడ నుంచి ఇక్కడ జీకేవి సర్కిల్కి ప్రమోషన్ మీద వచ్చాను. ఇక్కడ ఎలా ఉందండి ఇప్పుడు పరిస్థితి? ఇక్కడ అంటే మీకు 2 రకాలు, ఒకటి మావోయిస్ట్ పార్టీ సమస్య, ఒకటి గంజాయి సమస్య. నేను అడుగు పెట్టేసరికి అంటే మావోయిజం అనేది మన ముందున్న ఆఫీసర్స్ అందరు కానీ, సీనియర్ ఆఫీసర్స్, ఇప్పుడు IG సార్ కానీ, SP సార్ వీళ్ళందరూ తీసుకున్న స్టెప్స్ వల్ల అప్పుడు 2010లో నేను యాజ్ ఎస్ఐగా ఉన్న పరిస్థితులకి
ఇప్పుడున్న సిఐగా వచ్చినప్పుడు 2021 పరిస్థితులకి చాలా తేడా వచ్చిందండి. మావోయిజం పరంగా చాలా వరకు డిక్రీజ్లో ఉంది. పరిస్థితులు కూడా కొంతవరకు మన చేతిలో అనుకూలం ఉంది. అంటే పూర్తిగా నిర్మూలించడం అనేది అది జరిగే పని కాదు అప్పట్లో. అంటే మావోయిస్టు సమస్య అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మీరు చూస్తారా, లేదు సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా? అంటే యాక్చువల్లీ ఇది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం కిందనే మనం చూడాలి. దాని పరంగా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మావోయిజం మీద మనం కొంచెం పై చేయి సాధించడానికి కూడా ఆ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం కింద గవర్నమెంట్ కానీ పోలీస్ సీనియర్ ఆఫీసర్ ఆ సమస్య పరిష్కరించడం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయితేనే అది అవుతుంది. కానీ ఇప్పుడు ఆ బూచిలో వెనక పెద్ద తతంగం నడుస్తుంది కదండి, గాంజా. దీన్ని ఏ విధంగా మీరు ఫైట్ చేస్తున్నారు? ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చేసరికి అంటే నేను జూన్లో జాయిన్ అయ్యానండి. జూలై ఆ టైం నుంచి కూడా ఇప్పుడు నా ఎస్పీ సార్ కృష్ణారావు ఐపీఎస్ గారు కానీ లేదంటే సతీష్ కుమార్ గారు సార్ ఉన్నారు, ఓఎస్డి గారు జాయింట్ డైరెక్టర్ ఎస్సీబీ. అదేవిధంగా మాకు పాత విద్యాసాగర్ నాయుడు సార్ ఏఎస్పీ గారు ఒక 1 month ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రమోషన్లో వెళ్ళిపోయాక తుషార్ దేవుడి ఏఎస్పీ గారు వచ్చారండి. వీళ్ళందరూ కూడా అంటే ఒక ప్లాన్ చేశారు. అంటే మనం ఈ గంజాయి ఇక్కడ ఉంది వెళ్ళి కొట్టేస్తామంటే ఖచ్చితంగా ప్రజల నుంచి రెవల్యూషన్ అదే తిరుగుబాటు కానీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి జూన్ నెల నుంచే జూలై నుంచి ఒక ప్లాన్ ప్రకారం ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలతో మాట్లాడడం, అసలు వాళ్ళకి అవగాహన పెట్టడం, కార్యక్రమాలు చేయడం. ఒకవేళ అంటే చాలా వరకు ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే గంజాయి పండించేస్తారు, అది అమ్మేస్తే ఇక్కడతో మాకు అయిపోయింది అనుకుంటారు. కానీ అక్కడ ఒక హైదరాబాద్లోనో లేకపోతే ముంబైలోనో దొరికాక బ్యాక్ లింక్ ఫార్వర్డ్ లింక్ అని వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగినప్పుడు ఆ కుటుంబం రిలీజ్ చేసుకునే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ గంజాయి కేసులు వచ్చేసరికి ఒక పోలీసు ఒకటే డ్యూటీ కాదండి. ఇక్కడ పండిస్తున్నారు కాబట్టి ఆ సాగు వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ చూపించాలి. అది చూపించే బాధ్యత ఎవరిది? హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వ్యవసాయ శాఖ ఒకటి ఉంది. అంటే గంజాయి పండిస్తే జరిగే కేసులు పరిణామాలు మీరు చెప్తారు. అసలు పంటకుండా అక్కడ కమర్షియల్ వర్క్ ఉండే చాలా ఉంటాయి. ఇప్పుడు సజ్జలు ఉన్నాయి, పసుపు వస్తుంది, రాగులు ఉన్నాయి. ఇటువంటివి మిలిటెట్స్ అట్లాంటివి పండిస్తే మంచి ఇన్కమ్ వస్తుందని విషయం చెప్పే బాధ్యత ఎవరిది? హార్టికల్చర్ డిపార్ట్మెంట్. మరి మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి కదా, అది ఆ డ్యూటీ వాళ్ళది కదా. అది అంటే ఇప్పుడు ఇది అదండి జూన్ జూలై కేసుల వరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కరెక్ట్. కానీ వాళ్ళకి జూన్ జూలై వరకు కూడా ఇప్పుడు మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే చెప్పాం ఎస్పీ సార్, ఏఎస్పీ సార్, ఓఎస్డీ సార్, ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు వీళ్ళందరూ కలిపి కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టి ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ అనేది కూడా చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ ఇంటీరియర్ ప్లేసెస్లోకి ఎక్కువగా ఇక్కడ పోలీస్కి యాక్సెస్ ఉంటుంది, మేము సెక్యూరిటీ తీసుకొని వెళ్ళేదానికి కానీ ఉంటుంది. కాబట్టి ఆ ప్రజలతో రిలేషన్ ఎక్కువ మా మీద ఉంటుంది వాళ్ళకి అనేది. ఇక్కడ అటు తిరిగి పోలీస్ మీద బడ్డీని పడుతుంది కదండి. అవును, కానీ అదర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు పండించబోవడం, కాపాడడం, ఆపడడం అన్నది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్. అసలు ఆ పంట మీకు రాకుండా కమర్షియల్ వైపు మార్చాల్సింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ ఆపాల్సింది మీది. కానీ ఈ 2 డిపార్ట్మెంట్లు చేయాల్సిన పని అంతా కూడా పోలీస్ మీద పడుతుంది కదా. అంటే పోలీసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఎస్సీ బ్యాన్ పెట్టిన తర్వాత వాళ్ళు మేమంతా ఇది గంజాయి పంటలను నాశనం చేయడం, వాళ్ళకి నాశనం చేస్తున్నారు, కేసు మీద అవగాహన కల్పిస్తున్నారు. మీరే చెప్తున్నారు, మీరు చెప్పడం వాస్తవంగా పంటకు పూర్తి కట్ చేస్తే వాడు మరి బతకడానికి కూడా అవకాశం కావాలి. మిగతా పంటలు వేస్తే అంతలో ఆదాయం రాదు. కమర్షియల్ పంటలు వేస్తే వాళ్ళకి ఆదాయం వస్తుందని చెప్పే బాధ్యత ఎవరిది? ఉద్యానం, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మీ 2 డిపార్ట్మెంట్లో చేయని పని మీరు చేయడం అనేది బడ్డీని కాదా అని అడుగుతున్నాను. అంటే బడ్డెన్ అనేది పక్కన పెడతంటే అసలు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసే ముందుకు వచ్చాము. ఎక్కువగా రోల్ ప్రవేశించింది పోలీస్ అండ్ ఎక్సైజ్ కలిపి ఎస్సీబీ. ఇప్పుడు ఎస్సీబీ ఉంది, 2 సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ ద్వారానే ఎంత గంజాయి నిర్మూలన కూడా చేశాము. దీనికి ఏంటంటే మనం వెళ్ళి వెంటనే దొరికినట్టు కొట్టేయడం కాకుండా సార్ మన ఎస్పీ సార్ వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసింది ఏంటంటే అసలు ఎక్కడెక్కడ ఇది గంజాయి పండుతుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, రూట్స్ ఏంటి అనేది ఒక 1.5 month వరకు ఇంటెలిజెన్స్ కలెక్షన్ మీదే పెట్టడం జరిగింది. ఓకే, పెట్టిన తర్వాత అప్పుడు మనం ఈలోపు ఈ 1.5 monthలో పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ పెట్టడం, అవన్నీ అంటే వాళ్ళకి విధంగా చాలా వరకు మా మండలంలో ఫస్ట్ గుమ్మరేవుల పంచాయతీలో ప్రజలే
స్వచ్ఛందంగా గంజాయి పంటను నాశనం చేయడం జరిగింది. అచ్చా. దానికి కూడా రీజన్ ఏంటంటే గుమ్మరేవుల పంచాయతీలో నేలచర్తి అనే విలేజ్లో ఒక పర్సన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చనిపోవడం జరిగింది గంజాయి కేసులో వెళ్ళిన అతను. అప్పుడు వాళ్ళు బాగా పేదవాళ్ళు అవడంతో అక్కడ బాడీ తెచ్చుకునే పైసలు పరిస్థితి కూడా లేకపోతే అప్పుడు మనం ఇక్కడ నుంచి సారాలకు చెప్పి ఫ్యూల్ అది అరేంజ్ చేసి మనం ఒక వెహికల్ పంపించి వాళ్ళని దాని కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అప్పుడు వాళ్ళు కొంచెం ఆ గ్రామస్తులందరూ కూడా అంటే మనం గంజాయి పంట పండించి అమ్మినప్పుడు ₹2 వస్తుంది, బాగానే ఉంది. బట్ రేపు మనం దొరికిపోతే మనకు బెయిల్కి తీసుకోవడానికి లక్షల్లో కావాలి, సంవత్సరాల పాటు మగ వ్యక్తి అనేవాడు బయటికి రాడు, మనం ఎంత బతికేది మగ వ్యక్తి తెచ్చే సంపాదన వస్తుందనే కదా ఈ పంట పండిస్తున్నాం, అదే లేనప్పుడు మనం ఇంకెలా బతుకుతాం అనేది వాళ్ళు చర్చించుకొని అక్కడ ఉన్న గ్రామ పెద్దలు మనం మోటివేట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా మార్పు అనేది జరిగింది. సార్, ఇప్పుడు అక్కడ పంట పండించడానికి 2-3 కారణాలు కనిపిస్తుంటాయండి. ఎక్కువగా సీలియర్లు రావడానికి కూడా దేశవ్యాప్తంగా ఇక్కడ శీలావతి అన్నది నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది కాబట్టి దీనికి ఇక్కడ సాయిల్ అవ్వచ్చు, పంట ఈజీగా పండిస్తారు. రెండవది కిల్లి అని కానీ లేదు గోండా. నెంబర్ 1 శీలావతి, నెంబర్ 2 కిల్లి, మూడవది గోండా. సార్, శీలావతి పంట అనేది సాయిల్, దాన్ని మనం ఏం చేయలేం. ఇక రకరకాల వ్యక్తుల వల్లే ఆ పంట అనేది వస్తుంది. ఒక వ్యక్తి ఆదివాసీలు పండిస్తున్నారని కూడా మనం చెప్పలేము. అవును, పోలీస్ సపోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అప్పుడు, ఈ వార్త బయటకు రాకుండా కొంత మీడియా వ్యక్తి సపోర్ట్ ఉంటుంది. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ చేసుకోవడానికి ఒక వాడకు సపోర్ట్ చేస్తుంటాడు. ఇంతమంది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంటుంది. మీరు ఒక వ్యక్తి మీద ఫోకస్ చేయకుండా కొంత ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ బ్రేక్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? గత 2 years నుంచి కూడా అంటే ఇదివరకు కూడా చాలా రైడ్స్ పెట్టి ట్రాన్సిట్స్ తర్వాత ఈ బ్యాక్ ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగిందండి. ఈ ఆపరేషన్ పరివర్తన లాస్ట్ ఇయర్ చాలామందిని అదర్ స్టేట్ క్రిమినల్స్ని కానీ అంటే వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా ఆర్ ఎమ్యూనిటీస్ వాళ్ళకి అవసరాలకు ఏమి కావాలంటే అవి అందించే అన్నీ ఉంటాయండి. ఎరువులు కూడా వాళ్ళకి ఎక్కువ రేట్ వాడు, వాళ్ళని కూడా చాలా వరకు అరెస్టులు చేయడం. మామూలుగా ఎరువు బ్యాగ్ ₹300 అంటే గంజా వాడికి ₹500 అమ్ముతాడు వాడు. ఆటో కూడా మామూలుగా ₹1000 అయితే అక్కడ 2000 అంటాడు, ఎందుకంటే నీకు ఎక్కువ వస్తుంది కదా. అవును, అలాంటి వాళ్ళందరినీ కూడా చాలామందిని ఈ సంవత్సరం 2021లో పరివర్తన కార్యక్రమంలో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఓల్డ్ పండించినోడు కాక చుట్టూ సపోర్టర్స్ని కూడా అంటే సమస్యనే కాకుండా సమస్య చుట్టూ ఉన్న మూలాలను కూడా కదపాలనే ఉద్దేశం. సార్, ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పారండి, గాంజా పండించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు, వాళ్ళని విక్టిమ్స్గా చూడండి, వాళ్ళ పరివర్తన వస్తుంది అంటున్నారు. అది మనం మీరేమైనా అంగీకరిస్తారు దాన్ని? అంటే ఇప్పుడు మనం ముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు మన ఐజీ సార్ ఉన్నారు, ఐజీ సార్ కానీ ఎస్పీ సార్ కానీ వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా మాకు చెప్పేది అంటే ప్రజలకు మెయిన్ మనం అవగాహన కల్పించాలి. అవగాహన కల్పిస్తే వాళ్ళే 50% వరకు కానీ లేదా ఒక 70% వరకు ఖచ్చితంగా ఈ గంజాయి పంట వైపు వెళ్లకుండా వాళ్ళ సాంప్రదాయమైన పంటలు పండించుకొని బతుకుతారు అనేది మాకు చెప్పడం జరిగింది. మేము 1.5 month కూడా ఫస్ట్ అవగాహన కార్యక్రమాలు అదే మెసేజ్ని పబ్లిక్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. బేసికల్గా ఏంటంటే వాళ్ళు పండిస్తున్న గంజాయి వల్ల ఎంత నష్టం బయట కలుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. అది ఏ విధంగా యూజ్ చేస్తారో కూడా వాళ్ళు ఎవరు కూడా యూజ్ చేయరు. వాళ్ళకి అంత దాని యొక్క ఇంపాక్ట్ అనేది తెలియదు. దాని ఇంపాక్ట్ని వాళ్ళకి తెలియజేయడం వల్ల అదే కాకుండా ఇక్కడ గిరిజన ప్రజలు కూడా ఏంటంటే ఒకరికి హాని చేయాలనే ఉద్దేశం వీళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు. ఆ విధంగా పబ్లిక్ కూడా మనం చెప్పే ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ వాళ్ళ వరకు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళలో మార్పు వచ్చి మనకి గంజాయి పంట నాశనం చేయడానికి వాళ్ళకి ముందుకు వస్తున్నారు. ప్రజల సహకారం ఎక్కువగా ఉంది. ఇది కాకుండా మావోయిస్ట్ అని పేరుతో వాళ్ళు నడుపుతున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్ట్ ప్రాంతం కాబట్టి పోకూడదని మీరు, అది ఆ బుచ్చిలో వాళ్ళు. కానీ దీని వెనక మావోయిస్ట్ పార్టీకి కూడా నిధులు వెళ్తాయనేది ఒక వార్త ఉంది, అందులో వాస్తవం ఉందంటారా? గతంలో వరకైతే వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండేదండి మావోయిస్ట్ పార్టీ. ఇప్పుడు ఏదైనా ఒక రోడ్డు కాంట్రాక్టర్ లేకపోతే ప్రజలకు మంచి చేయాలని ఒక బిల్డింగ్ కడదాం, హాస్పిటల్ కడదాం, లేదంటే స్కూల్ కడదాం అని కాంట్రాక్టర్ వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితుల్లో ఒక బయట స్టేట్ నుంచి ఇక్కడ గంజాయి పంట అనేది గత లాస్ట్ 5 or 10 years నుంచే పండించారు తప్ప అంతకు ముందు లేదు. అవును, అంటే అంత ముందు ఉందండి, కానీ ఇంత ఎద్దుతు లేదు. ఇంత ఇప్పుడు నాకు తెలిసి అప్పుడు 1-2 మండలాలు, ఇప్పుడు 11 మండలాలకు విస్తరించారు. ఇప్పుడు మీకు చెప్తున్న జీకేవేది తమిళనాడు నుంచి కానీ కేరళ నుంచి కానీ వాళ్ళు, లేదా పక్కన మనకు ఒరిస్సా రాష్ట్రం ఉంది, అక్కడ పండించి వాళ్ళ బంధువుల ద్వారా వచ్చి ఇక్కడ
ఎలా పండించాలని అందరూ పండించలేరు. అంటే 10 సంవత్సరాల క్రితం వరకు అక్కడక్కడ ఉండేదండి. మనం మీకు చెప్పిన సీలేరు, ఎగు సీలేరు, దిగు సీలేరు, ఆ డొంకరాయ ప్రాంతంలో. ఎప్పుడైతే చెన్నై నుంచి కొంతమంది రావడం, ఇక్కడ శీలావతి అనేది అలవాటు చేయడంతో దీన్ని కేరళ నుంచి, తమిళనాడు నుంచి వీళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ లోపలికి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది కదండి. మావోయిస్ట్ పార్టీ అంటే ఇప్పుడు మంచి ప్రజలకు మంచి చేద్దాం, మంచి బిల్డింగ్ కడదామనే కాంట్రాక్టర్లే భయపడుతున్నప్పుడు అలాంటిది గంజాయి వ్యాపారం చేసి పండిద్దామనే వ్యాపారస్తులు ఇన్సైడ్ వెళ్ళగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. వీళ్ళు కూడా వాళ్ళకి పార్టీ ఫండ్ అని. ఇప్పుడు వాళ్ళ సహకారంతోనే ఆకుపోయి ఆయిల్ వచ్చింది కదండి. డ్రై గంజాయి కాకుండా లిక్విడ్ గంజాయి తీసుకువెళ్తున్నారు. అంటే ఈ రైడ్స్ అవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల ఈ డ్రై గంజాయి పట్టుబడుతుంది కదండి. దాంతో లిక్విడ్ గంజాయిలోకి అయితే క్వాంటిటీ తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుందని. సార్ ఇప్పుడు మీ ఏరియా నుంచి దిగాలి కిందకి, ఎంత ఇక్కడ మీరే దాన్ని సరిగ్గా కంట్రోల్ చేస్తే కిందకి రాకుండా ఆగే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ రూట్ అనేది ఒకే రూట్ వాడరు వాళ్ళు, లేదా వెహికల్ రూట్లోనే వస్తుంది అనేది కాదు. వాళ్ళు ఇక్కడ మన ఏజెన్సీలో ఉన్నటువంటి ఆల్ రూట్స్ అంటే ఫుడ్ ట్రాక్స్ని, ఈ కొండల మీద నుంచి తీసుకెళ్లే విధానాలు, అదే కాక హార్డ్ టైం అంటే మనం ఎప్పుడైతే పోలీస్ విజిలెన్స్ కొంచెం తగ్గుతుందో కంటిన్యూగా మనం ఫారెస్ట్ ఏరియాలో పోలీస్ చెక్ పోస్టులు పెట్టుకొని ఉండలేము. దానికి సెక్యూరిటీ అదన్నీ కూడా అరేంజ్ చేయాలి. వాటిని పోలీస్ సెక్యూరిటీ ఉన్న రూట్ల నుంచి కాకుండా వేరే రూట్ల నుంచి డైవర్ట్ చేసి కింద వరకు తీసుకెళ్తాం. అయినప్పటికీ కూడా చాలా వరకు గంజాయిని మనం ఎక్కడ పట్టుకుంటున్నాం, అటు ఈస్ట్ గోదావరి కానీ, ఇటు వైజాగ్ రూరల్ పోలీస్ కానీ ఈ ట్రాన్స్పోర్ట్ అంతటిని కూడా చాలా వరకు ఆపుతుందండి. ఇంకా కూడా ఇంటి ఫుట్ నడుచుకొని వెళ్ళిపోయే వాళ్ళు అలాంటి వీటి ద్వారా హైవేస్ దగ్గరికి డంప్ చేసుకొని అక్కడి నుంచి పట్టుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రెండు సమస్యలు ఉన్నాయి మీకు ఇందాకడికి, ఒకటి మావోయిస్ట్, ఒకటి గంజా. ఈ రెండు కాకుండా మీ సర్కిల్లో ఇంకా వేరే సమస్యలు ఏం కనిపిస్తుంటాయా? వేరే సమస్యలు అంటే ఇటీవల లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇక్కడ ఈ ఒరిస్సా నుంచి ఒక గ్యాంగ్స్ వచ్చేసి దారిదోపిడి దొంగతనాలు చేశాడు, రాబరీ, డకైటీలు. లాస్ట్ ఇయర్ పండగ సీజన్లో వరుసగా ఒక 5 పైకి వచ్చి చేస్తున్నారండి వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏజెన్సీ ఏరియా ఘాట్ రోడ్లోకి పోలీస్ మూవ్మెంట్ తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఆ ఘాట్ రోడ్లోకి నైట్ టైము పబ్లిక్ మూవ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కొయ్యూరు నుండి జీకే వేదిక కాదండి, సీలేరు టు జీకే వీధి వెళ్ళే రూట్లో మోతుగూడెం మధ్యలో ఘాట్ రోడ్డు. సీలేరు 20 km ఉంటుంది పోలీస్ స్టేషన్, మాది వచ్చి 35 km ఉంటుంది ఆ ఇన్సిడెంట్ జరిగే ప్లేస్కి, జీకే వీధి వచ్చి. ఈ మధ్యలో దారకొండ నుంచి వాళ్ళకి ఒరిస్సా వెళ్ళిపోయే మంచి రోడ్డు ఉంది. ఎక్కడికి వెళ్తుంది అది దారకొండ చిత్రకొండ వెళ్ళిపోతుంది. చిత్రకొండ వెళ్ళిపోయి అలా రావచ్చు అన్నట్టు. ఇటు పోలీసు రావడానికైనా టైం పడుతుంది, అటు రావడానికైనా టైం పడుతుంది. మోస్ట్లీ నెట్వర్క్ ఉండదండి ఆ ఏరియా, ఫోన్ నెట్వర్క్. మాకు ఇలా జరిగిందని చెప్పడానికి కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి. ఎక్కడికైనా ఇటు జీకే వీధి అయినా రావాలి, లేదా అటు సీలేరు అయినా వచ్చి చెప్పాలి. అటువంటి అడ్వాంటేజెస్ అన్ని వాళ్ళు చూసుకొని అక్కడ ఒక 10 మంది అలా గ్యాంగ్ లాగా ఏర్పడి ఒరిస్సా నుంచి మన దగ్గరికి వచ్చి నైట్ టైం ఆఫ్టర్ 10 బిలో 5 ఆ టైంలో దారి కాచి వాళ్ళని కొట్టడం, గన్స్ అవి చూపించి బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్, తర్వాత గోల్డ్ ఆర్నమెంట్స్, వెహికల్స్ కూడా తీసుకెళ్ళిపోయిన సందర్భాలు లాస్ట్ ఇయర్ జాన్యువరిలో జరిగాయండి, అక్టోబర్లో కూడా జరిగాయి. అయితే ఇప్పుడు మనం మీరు అన్నట్టు గంజాయి తర్వాత మావోయిస్టే కాదు, మనం ప్రజల కాన్ఫిడెన్స్ కూడా పొందాలనేది ఐజీ గారు ఇన్స్పెక్షన్ కూడా వచ్చినప్పుడు చెప్పారండి జీకే వీధిలో. ఇది ఖచ్చితంగా మనం దీన్ని ఇక్కడ ఉన్న ప్రజలకి బ్రేక్ చేసి ప్రజలకి కొంత భరోసాని ఇవ్వాలని చెప్పేసి అన్నారు. దాని మీద ఎస్పీ గారు కృష్ణారావు సార్ కంటిన్యూగా ఎఫర్ట్స్ పెడుతూ కంటిన్యూగా మానిటరింగ్ చేస్తూ ఇప్పుడు ఏఎస్పీ గారు ఉన్నారండి, చింతపల్లి ఏఎస్పీ గారు, సిసిఎస్ డిఎస్పీ గారు, సిసిఎస్ బృందం కూడా కలిసి పనిచేసి మేము వాళ్ళు అంతా కలిపి అంటే సేమ్ వాళ్ళ మోడస్ ఆపరెంట్ ఏ విధంగా ఉంది, పండగ టైంలో ఎక్కువ ఈ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వెళ్తారని చెప్పేసి వాళ్ళు చేయడానికి చూశారు. అదే ఆ టైంలో మనం ఏంటంటే ఇటువంటి టైంలో వాళ్ళు వచ్చి మన దగ్గర అఫెన్స్ చేసే కన్నా మనమే వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం వల్ల లేదా వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడ దొంగతనాలకు రారు, ప్రజలకు కొంత మేలు జరుగుతుందని మనం పండగ టైంలో కూడా ఈ సంక్రాంతికి కూడా మేము ఒరిస్సాలో
ఈ దొంగతనాలు చేసే గ్యాంగులు ఉన్న ఏరియాల్లోనే తిరగడం జరిగింది. తిరిగి మనం ఒకరిని చాలామందిని ఇప్పటివరకు 10 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఒక ఇద్దరు మెయిన్ అంటే ఆ గ్యాంగ్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పట్టుకుని ఆయన దగ్గర ఒక 3 పిస్టల్స్ రికవరీ చేసాం. పోయినటువంటి కార్లు, గోల్డ్ రికవరీస్ కూడా అన్నీ కూడా చేసామండి. ఇప్పుడు ప్రజలు కూడా కొంచెం మా పట్ల మంచి సానుకూలంగా ఉన్నారు. అచ్చా, వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు. ఓకే సార్, ఫైనల్గా ప్రజలకి పోలీసు మధ్యన కొంత గ్యాప్ ఉంది, అది తగ్గిపోవాలని మీరు ఇందాక కూడా చెప్తున్నారు. ప్రజల సహకారంతోనే ఉంటాం, కానీ పోలీసు వ్యవస్థ పనిచేసేది ప్రజల కోసం. అటువంటి ప్రజలు పోలీసులను చూసి గౌరవంతో ఉండాలి అనేది సిస్టమ్ చెప్తుంది. భయంతో కాదు, గౌరవంతో ఉండాలి. గౌరవంతో కూడా భయం వేరు, భయంతో కూడా గౌరవం వేరు, కానీ గౌరవంతో ఉండాలి అనేది ఉంది. అటువంటి సిచ్యువేషన్ రావాలంటే మీరేం చెప్తారండి? అంటే ఇప్పటికీ అంటే నేను నమ్ముతానండి, ప్రజలు ఎప్పుడు కూడా పోలీసులకి సపోర్టివ్గానే ఉంటారండి. నాకు తెలిసి 80-85% పబ్లిక్ పోలీస్కి సపోర్ట్గానే ఉంటారు. ఒక 10-15 అనేది ప్రతి చోట ప్రతి వ్యక్తుల మీద ఉండే ఇదే. ఆ 85% యొక్క కాన్ఫిడెన్స్ని మనం తగ్గించుకోకుండా బిల్డ్ చేసుకునే విధంగా ముందుకెళ్తే బాగుంటుందండి. అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా సందర్భాల్లో మనకి సహాగా అంటే నేను లాస్ట్ 13 years సర్వీస్లో చాలాసార్లు కేసెస్లో కానీ మనకు ఏదైనా జరిగినప్పుడు కానీ వాళ్ళ రియాక్షన్ కానీ చూస్తే పబ్లిక్ సపోర్ట్ అవసరంతో పాటు వాళ్ళని నిలబెట్టుకోవడానికి మనం కూడా చాలా వరకు చేయాల్సి ఉంటుందండి. పబ్లిక్తో కావాల్సినవన్నీ కూడా ఇచ్చే విధంగా. అసలు మీ లక్ష్యం ఏంటండి? ఇంకా చాలా సర్వీస్ ఉంది, ఏదో గోల్ ఉంటుంది కదా. అంటే లక్ష్యం అంటే అప్పట్లో అయితే నేను సివిల్స్కి కూడా చెన్నై వెళ్ళి కూడా ప్రిలిమ్స్ రాయడం గట్రా జరిగింది. కానీ చదువు పరంగా ఇంకా ఇది కాదు. కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ చేస్తారా? మరొకసారి అటెంప్ట్ చేస్తారా? ఇప్పుడు ఏజ్ కూడా లేదండి, 36 అయిపోయింది కాబట్టి ఇంకా ఓకే. డిపార్ట్మెంట్ పరంగా డిపార్ట్మెంట్లో అంటే ఇప్పుడు ఉన్న పోస్టుని అంటే మనకి ఒక గౌరవప్రదమైన యూనిఫామ్ ఉంది. దాని యొక్క యూనిఫామ్ను ఉపయోగించుకొని మన వల్ల అయితే ప్రజలకి సేవ చేసి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని పొంది ఒక మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలండి. ఇప్పుడు 2 డిపార్ట్మెంట్లో మీకు ఏది బాగా నచ్చిందండి? అంటే పోలీసే నచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ స్కోప్ ఉంది సర్వ్ చేయడానికి కానీ లేదంటే మనం టాలెంట్ చూపించడానికి కూడా కొంత స్కోప్ ఉంటుంది. అక్కడ అది ఇన్సైడ్ వాల్ కాబట్టి బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి అది మంచి నాలెడ్జ్ని అయితే ఇచ్చింది మీకు. అది ఇక్కడ పనికొస్తుంది. పనికొస్తుంది. సార్, ఇప్పుడు మీరు పబ్లిక్తో పోలీస్కి సంబంధాల మీద చెప్పారు. వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే వాళ్ళతో ఇన్పుట్స్ వస్తాయి, నేను పంచుతామని. ఇంకా మీ మెన్ గురించి చెప్పండి. మెన్ వెల్ఫేర్ ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే మీరు పంచారంటే ఇది టీం వర్క్, మీ ఒక్క చేసేది కాదు. కింద హోమ్ గార్డ్ దగ్గర నుండి మీ వరకు, మీ పైన సూపర్వైజర్ వరకు మెన్కి మీరు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్తారు? జనరల్గా పోలీస్ వ్యవస్థ అనగానే గతంలో బాసేజం ఉంటుంది, తర్వాత సీనియర్ ఆఫీసర్లు భయం అనే ఇది తత్వం ఉండేదండి. ప్రజెంట్ ఉన్న సొసైటీలో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది పోలీసింగ్లో కూడా ఉంది. అంటే నేను నమ్మే విధానం ఏంటంటే మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ మన చుట్టూ ఉండే స్టాఫ్ ఎప్పుడైతే ఫ్రెండ్లీ వాతావరణంలో కొంచెం మంచిగా ఉంటారో, ఫస్ట్ మనం మన స్టాఫ్ని కరెక్ట్గా పెట్టుకున్నప్పుడే మనం ఇచ్చే సర్వీసెస్ కానీ లేదా వాటి యొక్క రిజల్ట్స్ కానీ సత్ఫలితాలను ఇస్తాయి అనేది ఖచ్చితంగా నమ్ముతాం. నేను ఎక్కడ పనిచేసినా అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు నాకు మళ్ళీ మీట్ అయినా కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి, మళ్ళీ వర్క్ చేయాలి సార్ అనే తత్వాన్ని కలిగించాలి. అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు, కుటుంబ సభ్యుల్లాగా. వర్క్ విషయంలో వర్క్ పరంగా ఉంటూ మిగతా విషయాల్లో మనం వాళ్ళకి వెల్ఫేర్ చూస్తూ వాళ్ళకి కావాల్సినవి అంటే మీన్స్ అవసరమైనప్పుడు సెలవు ఇవ్వడం, లేదంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చేస్తే హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళకి ఇమీడియట్గా అమౌంట్ ఉండకపోవచ్చు మన దగ్గర ఉన్న ఇవ్వడం కానీ అలాంటివి. చాలా ఎక్కువ పబ్లిక్ అయినప్పటికి కూడా ఎస్ఐ గారు అక్కడ కొంతమంది లిటిగేషన్స్ ఎక్కువ ఉండే అంటారు. లిటిగేషన్స్ ఉండేవి, బట్ మనం మంచిగా వెళ్తే లిటిగేషన్స్ కూడా ఉండవు అనేది మీరు నమ్ముతారు. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కలిసి వస్తుంది అంటున్నారు అశోక్ కుమార్ గారు. గతంలో జైలు డిపార్ట్మెంట్ పనిచేసిన అనుభవం ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడంతో నాకు మరింత వరంగా మారింది అంటున్నారు అశోక్ కుమార్ గారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో తన సర్వీస్లో ప్రజలకి మంచి పేరు తీసుకొచ్చేలా, ప్రజల్లో తన పేరు నిలిచిపోయేలా, కేవలం తన పేరే కాకుండా పోలీస్ శాఖకి మంచి పేరు వచ్చేలా కృషి చేస్తానంటున్నారు అశోక్ కుమార్ గారు. ఇది వారం అశోక్ కుమార్ గారు టెక్స్టైల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.